హలో గాయ్స్, వెల్కమ్ టు సిరి నేచర్ థెరపీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి అల్సర్తో కానీ లేదా క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అండి. నేను ఈ వీడియోలో మీకు న్యాచురల్గా ఎలా ఆ ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను చూపించే పూలని మా ఊరు సైడ్ దోస్తు పూలు అంటారండి. మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో ఈ పూలు ఎక్కువ శాతం టెంపుల్స్లలో పెంచుతుంటారు. సో వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. వీటి గురించి మనకు తెలియక నెగ్లెక్ట్ చేస్తుంటాము. ఇవి అల్సర్కి ప్లస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మంచి ఔషధంగా పనికొస్తుంది. సో ఈ పూలు తీసుకెళ్ళి డైలీ ఒక 10 కానీ ఒక 15 కానీ అట్లా తీసుకెళ్ళి మనం డైలీ కషాయంలాగా తాగినామంటే మనకి అల్సర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఏవైనా కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ఫ్లవర్స్ వేసి కొంచెం వాటర్ పోయండి. ఒక 2 minutes అట్లా వీటి మీద ఉన్న డస్ట్ అంతా పోవాలి కదా మనకి. ఒక 2 times అట్లా వాష్ చేయండి. ఒక 2 times అట్లా వాష్ చేసి తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక 2 minutes అట్లా ఆ వాటర్లో ఆ ఫ్లవర్స్ని ఉంచండి. తర్వాత మనం పక్కన స్టవ్ వెలిగించి అందులో కొంచెం మనం వాటర్ని వేడి చేసుకోవాలి. ఇది ఏంటంటే ఈ పూలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా. సో మనం కొంచెం వాటర్ ఒక 2 minutes సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయినా కానీ ఈ పూలలో ఉన్న విటమిన్స్ పోతాయి కాబట్టి సో కొంచెం వాటర్ పోసేసి ఒక 2 minutes ఆ వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఈ పూలను ఇందులో వేయాలి. ఒక 2 minutes అట్లా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. వాటర్ బాయిల్ అయిపోద్ది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, వాటర్ బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ పూలు, వీటిని అందులో వేయాలి. ఇప్పుడు అందులో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ పూలలో ఉన్న విటమిన్స్ అంతా పోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 minute అట్లా ఉంచండి. ఇప్పుడు ఈ పూలు ఉంటాయి కదా, పూల కలర్ అంతా వాటర్లోకి పోద్ది అన్నమాట. ఒక 1 minute అట్లా ఉంచితే మనం. సో ఇంక 1 minute అయిపోయింది కాబట్టి ఆపేసాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి పూలన్నీ ఆ కలర్ అంతా పోయినాయి. సో ఇప్పుడు మనం వేరే గ్లాస్లోకి వడగట్టుకొని ఈ వాటర్ని, సో చూసారు కదా పూల మీద ఉన్న కలర్ అంతా పోయింది. సో ఈ వడగట్టుకున్న వాటర్ని డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు అంటే పొరగడుపున డైలీ తాగండి. ఈ అల్సరు, కడుపులో మంట లేదా ఇన్ఫెక్షను, క్యాన్సరు, వీటికి బెస్ట్ సొల్యూషన్ ఇది. సో నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇవి ట్యాబ్లెట్స్ అంటే ఇంగ్లీష్ మందులంతా ఫాస్ట్ రిజల్ట్స్ చూపించకపోవచ్చు, కానీ కంపల్సరీ మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలా ట్యాబ్లెట్స్ మింగే బదులు ఇలా న్యాచురల్ పద్ధతిలో చేసుకోండి, మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్తో మీ ముందు ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.